నమస్కారం. నేను చందు. 10థ్ తర్వాత ఎంపీసీతో ఎన్నో దారులు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్‌లో జాయిన్ అవుతున్నారు. వీరిలో పెద్ద సంఖ్యలో ఎంపీసీ గ్రూప్‌ను ఎంచుకుంటున్నారు. ఇంజినీరింగ్ విద్య లక్ష్యంగానే వీరిలో సింహభాగం ఈ గ్రూపు ఎంచుకోవడానికి కారణం. అయితే వైద్య, అనుబంధ విభాగాలు తప్పించి దాదాపు అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ చేరే అవకాశం ఈ గ్రూపు సొంతం. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫ్యాషన్ టెక్నాలజీ, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ పీజీ ఇలా పలు కోర్సుల్లో ప్రవేశించవచ్చు. లేదా మేనేజ్మెంట్, టీచింగ్, లా, డిజైన్, అకౌంట్స్ తదితర కోర్సుల దిశగాను వెళ్ళవచ్చు. ఎంపీసీ గ్రూపు విద్యార్థులకు అవకాశాల వివరాలు ఏమేమున్నాయో చూద్దాం. ఇంటర్, ఎంపీసీ విద్యార్థులు బీటెక్ తర్వాత ప్రాధాన్యం బీఎస్సీ కోర్సులకు ఇస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సీటు పొందడానికి ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. బీఎస్సీలో వైవిధ్య కాంబినేషన్లు ఎంచుకోవచ్చు. ఆనర్స్ కోర్సులు కూడా చదువుకోవచ్చు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్స్ అందించే 3 ఏళ్ల బీ మ్యాథ్స్ కోర్సులకు డిమాండ్ ఎక్కువ. చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్, చెన్నై ఆనర్స్ విధానంలో బీఎస్సీ కోర్సులు పేరొందాయి. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్ కోర్సులు అందిస్తుంది. బోధన, పరిశోధనల్లో రాణించడానికి సంస్థలు అందించే కోర్సులు ఉపయోగపడతాయి. గత 3 ఏళ్ల నుంచి బీఎస్సీలోను డేటా సైన్స్, అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఫోరెన్సిక్ సైన్స్, యాక్చురియల్ సైన్స్ మొదలైన వాటిని కూడా చేర్చారు. పలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో వీటిని అందిస్తున్నారు. ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ ప్రత్యేక విభాగం ఆర్కిటెక్చర్ నిర్మాణాలు, కట్టడాల్లో సృజనాత్మకత చూపడానికి ఇష్టపడేవారు, డ్రాయింగ్ నైపుణ్యం ఉన్నవారు ఆర్కిటెక్చర్ వైపు అడుగులేయవచ్చు. ఐఐటి, జేఈఈ మరో పేపర్ అదనంగా రాయడం వల్ల ఈ సీట్లకు పోటీ పడవచ్చు. అలాగే నాటాతోనూ దేశవ్యాప్తంగా పలు సంస్థలు ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఆర్కిటెక్చర్ చదువుల నిమిత్తం ప్రత్యేక సంస్థలు కూడా వెలిశాయి. ఉన్నత విద్యలో భాగంగా బీఆర్క్ తర్వాత ఎంఆర్క్ చదువుకోవచ్చు. అనంతరం పిహెచ్డి పూర్తి చేసుకోవచ్చు. ఆర్కిటెక్చర్లకు దేశీయంగా విదేశాల్లోనూ మంచి అవకాశాలు దక్కుతున్నాయి. ఫ్యాషన్ టెక్నాలజీ విస్తరిస్తున్న రంగాల్లో ఫ్యాషన్ టెక్నాలజీ ఒకటి. ఆకర్షణీయంగా, హుందాగా కనిపించడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ప్రత్యేకతను చూపడానికి భిన్న వస్త్రాలు, ఉపకరణాలు ఉపయోగిస్తున్నారు. దీంతో ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి అవకాశాలు పెరుగుతున్నాయి. నిఫ్ట్తో పాటు పలు సంస్థలు బీటెక్ ఫ్యాషన్ టెక్నాలజీ చదువులను అందిస్తున్నాయి. నిఫ్టులు నిర్వహించే ఉమ్మడి పరీక్షతో ప్రవేశం లభిస్తుంది. ఫ్యాషన్ రంగంపై అవగాహన, ఆసక్తి ఉన్నవారు ఈ 4 ఏళ్ల కోర్సులో జాయిన్ కావచ్చు. అనంతరం ఎంటెక్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సును ఏదైనా స్పెషలైజేషన్తో ఎంచుకోవచ్చు. పీజీ తర్వాత పరిశోధనల దిశగా అడుగులు వేయవచ్చు. ఇంజనీరింగ్ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్న కోర్సు ఇదే. దశాబ్దాలుగా మన విద్యార్థులు ఇందులో రాణించడం, ఉపాధి పొందడంతో ఆ ఆనవాయితీ కొనసాగుతుంది. వీరంతా ఐఐటీలు, ప్రముఖ విద్యా సంస్థల్లో సీటు కోసం పోటీ పడుతున్నారు. ఐఐటి, జేఈఈ స్కోర్తో దేశవ్యాప్తంగా దాదాపు సంస్థలన్నీ ప్రవేశం కల్పిస్తున్నాయి. ప్రాంగణ నియామకాల్లో అంటే క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఆకర్షణీయ శాలరీస్ మంచి శాలరీస్ సొంతమవుతుండటంతో కెరియర్ను మలుపు తిప్పే కోర్సుగా బీటెక్ నిలుస్తుంది. ఇంటర్ అనంతరం నేరుగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సులోను కూడా చేరవచ్చు. ఈ విధానంలో 5 ఏళ్లకే చదువు పూర్తయి ఏడాది సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. కొన్ని ఐఐటీలతో పాటు పేరున్న ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ఈ తరహా కోర్సులు ఉన్నప్పటికీ విద్యార్థులు బీటెక్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచీల్లోనే చేరడానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్నేళ్ల నుంచి పలు సంస్థలు సిఎస్సిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ తదితర పేర్లతో కోర్సులు అందిస్తున్నారు. వీటిపైన కూడా విద్యార్థులు ఆదరణ పెరుగుతుంది. ఈ బ్రాంచీల్లో అవకాశం రాని వాళ్ళు ఈసీఈ, త్రిబుల్ మెకానికల్, సివిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆర్మీ, నేవీలు ఏటా 2 సార్లు 10+2 టెక్నికల్ ఎంట్రీ విధానంలో ఎంపీసీ విద్యార్థులను ఎంపిక చేసి బీటెక్ విద్యను ఉచితంగా అందిస్తున్నాయి. జేఈఈ స్కోరు విత్ ఇంటర్వ్యూలతో అవకాశం కల్పిస్తున్నాయి. కోర్సు అనంతరం లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారు ప్రయత్నించవచ్చు. బీటెక్ తర్వాత ఎంఎస్సీ లేదా ఎంటెక్, ఆ తర్వాత పిహెచ్డి కోర్సులో చేరవచ్చు. సిఎస్సి, సిఎస్ఐఆర్ నెట్తో బీటెక్ అర్హతతోనే స్టైఫండ్తో కూడిన ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి పూర్తి చేసుకోవచ్చు. పరిశోధన, బోధనలో భాగం కావాలనుకునే వాళ్ళు ఈ తరహా చదువులకు ప్రాధాన్యం ఇవ్వచ్చు. బీటెక్ అనంతరం విదేశాల్లో ఎంఎస్ పీజీ కోర్సులో చేరేవారు కూడా ఈ మధ్య పెరుగుతున్నారు.
విదేశాల్లో అందుతున్న ఆకర్షణీయ అవకాశాలే ఇందుకు కారణం. గేట్ స్కోర్తోనూ పలు ప్రభుత్వ అనుబంధ సంస్థలు పెద్ద మొత్తంలో వేతనాలు అందిస్తున్నాయి. బీటెక్ పూర్తి చేసుకున్న వారు యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్తో కేంద్రంలోని ముఖ్య విభాగాల్లో ఉన్నత సేవలు అందించవచ్చు. పైలట్ ముందు మరింత వృద్ధి సాధించడానికి మార్గం ఉన్న వాటిలో విమానయానం ఒకటి. ఈ విభాగంలో పైలట్ల సేవలే కీలకం. ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివితే పైలట్ శిక్షణ తీసుకోగలుగుతారు. దేశంలో పలు ప్రైవేటు సంస్థలు పైలట్ కోర్సు అందిస్తున్నాయి. అయితే ఇందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చుకు సిద్ధపడాలి. యూపీఎస్సీ నిర్వహించే ఎన్డీఏ పరీక్షతో ఉచితంగా పైలట్ కోర్సు పూర్తి చేసుకోవచ్చు. ఎంపికైన వారు బీటెక్ చదువుకుంటూనే పైలట్ శిక్షణ పొంది వాయుసేనలో సేవలు అందించవచ్చు. ఏడాదికి 2 సార్లు ఈ ప్రకటనలు వెలువడతాయి. అది ఏఎఫ్ క్యాట్ ఎగ్జామ్ ఉంటుంది. అప్లికేషన్లు కూడా నడుస్తున్నాయి చూడండి. బి ఫార్మసీ. దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఫార్మసీ పరిశ్రమ ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది. ఔషధ పరిశ్రమపై ఆసక్తి ఉన్న ఎంపీసీ విద్యార్థులు బి ఫార్మసీని ఎంచుకోవచ్చు. వెబ్సైట్ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో బి ఫార్మసీ సీట్లను భర్తీ చేస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ వారికి సగం చొప్పున సీట్లు కేటాయించారు. కోర్సు వ్యవధి 4 ఏళ్ళు. ఆ తర్వాత నచ్చితే స్పెషలైజేషన్తో ఫార్మసీ పూర్తి చేసుకోవచ్చు. ఇంటర్ తర్వాత నేరుగా ఫార్మా డి కోర్సులోనూ చేరవచ్చు. తెలుగు రాష్ట్రంలో పలు కాలేజీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ విధానంలో పలు సంస్థలు యూజీ, పీజీ కోర్సులు అందిస్తున్నాయి. దాదాపు ప్రతి ఐఐటీలోనూ ఏదో ఒక ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సు అందుబాటులో ఉంది. ఈ సీట్లు జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్తో భర్తీ చేస్తారు. అలాగే సెంట్రల్ యూనివర్సిటీల్లో పెద్ద సంఖ్యలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీటికి పేరు పొందింది. నెక్స్ట్తో నైసాన్, భువనేశ్వర్, ముంబై యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు చదువుకోవచ్చు. ఇలా ప్రవేశం పొందిన వారు ప్రతి నెల స్టైఫండ్ కూడా పొందవచ్చు. రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు ఈ తరహా కోర్సును కూడా ప్రారంభించాయి. బీఎస్, ఎంఎస్, ఐఏఎస్సి 4 ఏళ్ల బీఎస్ కోర్సులను అందిస్తుంది. వీటిలో చేరిన వారు ఆసక్తి ఉంటే మరో ఏడాది చదువు పూర్తి చేసుకొని ఎంఎస్ పట్టా కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇదే తరహాలో ఐసార్లు బీఎస్, ఎంఎస్ కోర్సులను 5 ఏళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించడానికి వీటిని రూపొందించారు. పరీక్షలో చూపిన ప్రతిభ, ఐఐటి, జేఈఈ స్కోర్తో ప్రవేశాలు లభిస్తాయి. ఈ సంస్థల్లో అవకాశం పొందిన వారు ప్రతి నెల స్టైఫండ్ పొందవచ్చు. బీఎస్ఎంఎస్ తర్వాత పరిశోధన సంస్థల్లో పిహెచ్డి వైపు కూడా దృష్టి సారించవచ్చు. బీఎస్సీ ఎడ్యుకేషన్ బోధనా రంగంపై ఆసక్తి ఉన్నవారు ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ, బీఎడ్ కోర్సులను తొలి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఈ విధానంలో చదువుకున్న వారికి ఏడాది సమయం ఆదా అవుతుంది. పేరొందిన సంస్థల్లో ఈ తరహా చదువులు లభిస్తున్నాయి. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ ఎడ్ కోర్సును 4 ఏళ్ల వ్యవధితో, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఎడ్ కోర్సును 6 ఏళ్ల వ్యవధితో అందిస్తుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఈ కోర్సులు నిర్వహిస్తున్నారు. అజయ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఫిజికల్ సైన్సెస్ మ్యాథ్స్లో బీఎస్సీ, బీఎడ్ కోర్సులు అందిస్తున్నారు. తేజ్పూర్ సెంట్రల్ యూనివర్సిటీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ, బీఎడ్ కోర్సులు అందిస్తుంది. ఇటీవలి కాలంలో ఏర్పడిన కొన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ బీఎస్సీ ఎడ్యుకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సియూఈటీ క్యూట్ యూజీలో చూపిన ప్రతిభతో కేంద్రీయ సంస్థల్లో సీటు పొందవచ్చు. పలు ప్రైవేటు విద్యా సంస్థలు కూడా బీఎస్సీ ఎడ్ చదువులు అందిస్తున్నాయి. ఇతర మార్గాలు ఇంకేమున్నాయి అని అంటే, ఎంపీసీ గ్రూప్తో ఇంటర్ పూర్తి చేసుకున్న వారికి వేరే దారిలో వెళ్ళాలనుకుంటే వైవిధ్యమైన ఆప్షన్లు లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి మేనేజ్మెంట్ కోర్సులు, న్యాయ విద్య, సిఏ, సిఎంఏ, బీబీఏ, బీబీఎం. కొన్ని ఐఐఎంలతో పాటు పలు సంస్థలు ఇంటిగ్రేటెడ్ విధానంలో బీబీఏ, ఎంబీఏ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో చేరవచ్చు. లేదా క్లాట్తో ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయాల్లో, లా యూనివర్సిటీలో కూడా చదువుకోవచ్చు. ఫ్యాషన్ డిజైన్, లిబరల్ స్టడీస్, ఫారిన్ లాంగ్వేజెస్, ఇలా ఎవరికి వారు నచ్చిన కొత్త దారిలో దూసుకుపోవచ్చు. ఇవన్నమాట ఎంపీసీ చదివితే ఏమేమి ఆప్షన్లు ఉంటాయి 10th తర్వాత. ఇవి ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. మీరైతే ఇవి ఇంకా వీళ్ళు మెన్షన్ చేయలేదు ఏంటి అంటే, బ్యాంకింగ్ జాబ్ రాసుకోవచ్చు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంపీసీ చదివితే కొంచెం ఈజీగా జాబ్ సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇది ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.